తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఇటు పోస్ట్ ఆఫీసుల ద్వారా ఇటు బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఈరోజు వచ్చేసి మార్చి నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను రిలీజ్ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేయాలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల లిస్టు మరియు అర్హతల జాబితానైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ నెలలో కూడా కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారా, లేదంటే పాత పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారని అయితే చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ డబ్బుల పైన ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అనేది రిలీజ్ చేయలేదు. మనకైతే దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే అర్థం చేసుకుంటే తిరిగి అవే పాత పెన్షన్ డబ్బులు 2016 రూపాయలు, 4016 రూపాయల ఏవైతే పాత పెన్షన్ డబ్బులు ఉన్నాయో ఇక అవే పాత పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో ఏ కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేస్తుందో అన్నది మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే ఈ వీడియోలను అయితే మనమైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, HIV ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు, ఇటు మహిళలకు వచ్చేసి 2500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లో 4016 రూపాయలు, 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను రాబోతున్నటువంటి మే నెల లేదంటే దాని తర్వాత నెల ఏదైతే ఉందో జూన్ నెల నుంచి తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తున్నట్లు ఇక్కడ సమాచారాన్ని భారీ ఎత్తున విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్లు అప్పటి నుంచి జమ చేసినట్లయితే అదే రీతిలో అటు మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే అదే తరహాలోనైతే విడుదల చేయబోతున్నట్లు అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఇవన్నీ ఇలా ఉండగా ఇక మార్చి నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు 2016 రూపాయలు, 4016 రూపాయల పాత పెన్షన్ డబ్బులని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో అవే పాత పెన్షన్ డబ్బులను రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలోనైతే మనకి ఈ మార్చి నెల ఏప్రిల్ నెల 29, 28వ తారీఖు నుంచి మొదలుకొని మే నెల 10వ తారీఖు లోపల రాష్ట్రంలో ఉన్నటువంటి 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ముందుగా నల్గొండ ఏదైతే జిల్లాలు ఉన్నాయో నల్గొండ, వరంగల్, సిరిసిల్ల, హన్మకొండ, సూర్యాపేట, మంచిర్యాల, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్, నిర్మల్, ఆర్మూర్ వంటి జిల్లాలలో ముందుగానైతే ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు సమాచారాన్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈరోజున్న కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.